నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద మీరు వేసినట్టుగానే మే 1న గురువు గారు మారబోతున్నారు. అత్యంత అంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ గానే చూడొచ్చు. అవును. 1 ఇయర్‌కి ఒకసారి మాత్రమే ఫ్రూట్‌ఫుల్ ఇచ్చే ప్లానెట్ ఫ్రూట్‌ఫుల్ యాహ్! 1 ఇయర్ పాటు వృషభ రాశిలోనే ఉండబోతున్నారు యాహ్! గురువు గారు. మే యాహ్! 1 నుంచి అయితే 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే అక్కడ ఉంటారు గురువు. అవును. అవును. సో సహజ ధనస్థానంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ధనమే కదా అందరూ అవును. కోరుకునేది. అవును. మరి ధనస్థానంలోకి, కాకపోతే మరి శుక్రస్థానంలో మరి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు ద్వాదశ రాశులకి గురువు గారు అనేది మీ ద్వారా సార్. మీరు దీని ప్రభావం అనేటువంటిది మామూలు కంటే ఎక్కువ ప్రభావం ఎందుకు చూపిస్తుంది? రాసులు ఎలా పనిచేస్తాయని కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. గురువు ఈజ్ గోల్డ్ కారకుడు అండి. హ్మ్. ఎప్పుడైతే ధనస్థానం వైపు ఇంక ప్రయాణం వచ్చేస్తుంది అనగానే గోల్డ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయింది. పెరిగిపోయింది. అవును. బికాస్ హ్మ్. ఆఫ్ ఎందుకంటే గోల్డ్ కారకుడైన వాడు ధనస్థానంలో ఉన్నాడు. హ్మ్. అంటే గోల్డ్ రిలేటెడ్ సంబంధించింది రేట్ పెరగాలి. హ్మ్. సింపుల్. అరే! అట్లా ఇంక అన్నమాట. పెరుగుతూనే ఉంటుందా? పెరుగుతుంటుంది. అయ్యో! కొంచెం ఈ 1 ఇయర్ కొంచెం పెరుగుతుంటుంది. దాని ప్రభావం ఉంటుంది. హ్మ్. మధ్య మధ్యలో మౌఢ్యం ఏర్పడుతుంది చూసారా హ్మ్. గురువుకి. ఆ హ్మ్. టైంలో కొంచెం తగ్గుతుంది, ఆగుతుంది. హ్మ్. హ్మ్. బట్ పెరిగేటువంటి సూచనలు ఎక్కువుంటాయి. అంటే రైట్. నార్మల్‌గా గ్రాడ్యుయల్‌గా ఎప్పుడూ పెరుగుతది హ్మ్. గోల్డ్ అనేది. హ్మ్. కానీ ఈ టైంలో కాస్త ఎక్కువగా రైట్. పెరుగుతదనమాట అది. రైట్. రైట్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడేంటంటే గురువు మారడం ఒకటే కాకుండా డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే శని, గురువులిద్దరూ కలిసి కొన్ని భావాల్ని వీక్షించినప్పుడు హ్మ్. ఇది పరిపూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది ప్రతి రాశికి కూడా. హ్మ్. అలా ఒక్కొక్క రాశికి గురువు మారడం వల్ల అండ్ డబుల్ ట్రాన్సిట్ వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేది చెప్పుకుందాం మనం. షూర్. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి మేష లగ్నం కానివ్వండి, మేష రాశి కానివ్వండి. వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే పాయింట్ నంబర్ 1 వీళ్ళు చేసే రీసెర్చ్ పనికొస్తుంది. పాయింట్ నంబర్ 2 వీళ్ళకి ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! పూర్వీకుల ఆస్తులు. ఆస్తులకు సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం జరుగుతుంది. అంటే పూర్వీకుల ఆస్తులు ఏదైనా లిటిగేషన్స్‌లో ఉన్నాయి. హ్మ్. అవి రావడము. లేదా గతంలో అన్నదమ్ముల మధ్యన ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కానీ అది అమ్ముకోరు. అలా ఏదో ఉంటుంది ఉమ్మడిగా. పని చేసుకుంటే కొంచెం ఎవరికైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అమ్ముకోవడం ఏదో చేసి వాళ్ళ కష్టాన్ని క్లియర్ చేసుకుంటారు. ఆ రకమైనటువంటి క్లారిటీ ఉండడము. అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఫైనాన్షియల్‌గా కలిసి రావడం వావ్! మేషం వారికి. హ్మ్. అదే విధంగా వీళ్ళ సంతానం ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము. ఓకే. హాయ్. అటువంటివి. అండ్ అలాగే ఆహ్, ఈ మేషం వారు ఈ మేషంలో ఒక అబ్బాయి పుట్టాడనుకోండి కాసేపు. వీళ్ళ తండ్రి ఏదైనా విదేశాలకు వెళ్దామని ట్రై చేస్తుంటే, ఆ విదేశీ సంబంధించినవి సక్సెస్ అవ్వడం అనేది జరుగుతది. బ్యూటిఫుల్. ఈ కాంబినేషన్ వల్ల. హ్మ్. ఇక వృషభం రెండోది తీసుకుంటే వృషభ లగ్నం వారికి ఎప్పటినుంచో వివాహం కుదరట్లేదు అనుకునేటువంటి వారికి వృషభం వారికి ఇక్కడి నుంచి వివాహ సంబంధాలు కుదరడం ప్రారంభమవుతాయి. మరి మౌఢ్యం కాబట్టి పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చా సార్? 1 ఇయర్ ఉంది కదా ఇది. 1 ఇయర్ ఉంది కదా! గురువు యాహ్! ఇక్కడ ఉంటాడు. హ్మ్. మౌఢ్యం ఏముంది 2, 3 నెలలు ఉంటాడు అంతే ఈ కదా! టైంలో పెళ్లి యెస్. చూపులకి వెళ్ళటం. 100% చూసుకోవచ్చు. రైట్ సార్. చూడొచ్చు. హ్మ్. కానీ దక్షిణ మన దాన్నేమంటారు తాంబూలాలు మార్చుకోవడం కానీ, అదే లేకపోతే ఎంగేజ్‌మెంట్ ఇట్లాంటివి లాంటిది. ఎంగేజ్‌మెంట్ లాంటివి చేసుకోకూడదు. జస్ట్ చూడొచ్చు. రైట్. తప్పేం లేదు. దానికి మౌఢ్యంకి, చూడడానికి హ్మ్, జాతకాలు కలిసేలాగా చూడడానికి సంబంధం ఏమీ లేదు. రైట్. సో, వివాహ సంబంధించినటువంటి బ్రహ్మాండంగా కలుస్తాయి. హ్మ్. ఎందుకంటే సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి. హ్మ్. అండ్ రెండవదేంటంటే ఇక్కడ వీళ్ళకి ఈ లగ్నంలో పుట్టిన వారికి హ్మ్. వీళ్ళ మదర్ ఏదైనా ఇంకేదైనా కొత్తగా చదువుకుందాం అని కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేటువంటి వాటికి చాలా బాగుంటుంది. వీళ్ళ సంతానం ఎందుకంటే ఒక గ్రహం మారిందంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ పనిచేస్తుందండి అది. హ్మ్. వీళ్ళ సంతానం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వీళ్ళ జీవిత భాగస్వామి గతంలో ఏవైతే కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పుకోవచ్చు. హ్మ్. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురువు మారడం వల్ల వీళ్ళ ఫాదర్ ఏదైనా బిజినెస్ చేస్తుంటే అది లాభసాటిగా ఉంటుంది. హ్మ్. హ్మ్. అది. బ్యూటిఫుల్. ఇక మిథ్ మిథునం వారికి గనక తీసుకున్నట్లయితే హ్మ్. వీరికి లోన్స్ లభిస్తాయి. హ్మ్. సిక్స్త్ హౌస్ యాక్టివేషన్ అవుతుంది కదండీ. 1, 2, 3, 4, 5, 6. హ్మ్. సో, డబుల్ ట్రాన్సిట్ శని చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు. దీన్నే డబుల్ ట్రాన్సిట్ అంటారు. హ్మ్. గురువు మారడంతో పాటు డబుల్ ట్రాన్సిట్ కూడా పనిచేస్తుంది ఇక్కడ. హ్మ్. కాబట్టి లోన్స్ బ్రహ్మాండంగా కలిసి రావడము. అలాగే లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కొంతవరకు క్లియర్ అవ్వడం. హ్మ్. సిక్స్త్ హౌస్ ఎప్పుడైతే బలంగా ఉంటుందో లీగల్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. హ్మ్. అండ్ అదే విధంగా మరొకటేంటంటే ఒక్కోసారి మనం చూడండి
సంతానం ఇంకా సంపాదించట్లేదని కొంతమంది బాధపడుతుంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అయ్యో యాహ్! ఇంకా యాహ్! జాబ్ రావట్లేదు. యాహ్! ఇక్కడ నుంచి మిథున లగ్నం వారు ఎవరైనా పుట్టారు, మిథున రాశి, ఒక లగ్నం తెలిస్తే లగ్నం లేదా రాశి తెలిసిందనుకోండి, వాళ్ళ యొక్క సంతానానికి ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది హ్మ్. అది చెప్పుకోవచ్చు. హ్మ్. అండ్ అలాగే ఒక్కొక్కసారి వీళ్ళ జీవిత భాగస్వామికి ఏదైనా బయట దేశానికి వెళ్ళడానికి ఛాన్సెస్ కోసం చూస్తున్నాం, అవుతుంది లేదా అనుకునేటువంటి వారికి, మిథునం వారికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి 12th హౌస్ యాక్టివేషన్ అవుతుంది కాబట్టి 12th హౌస్ సిగ్నిఫైస్ విదేశీ యోగం. లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ఫ్రూట్ఫుల్ అవ్వడం. ఒక్కోసారి చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్రూట్ఫుల్ అవుతుందా లేదా అని బాధపడుతుంటాం. హ్మ్. అటువంటి వాటికి చాలా బాగుంటుంది. రైట్. అండ్ అదేవిధంగా కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే, కర్కాటకం వారికి ఈ యొక్క గోచారం అనేటువంటి సంతాన యోగాన్ని ఇస్తుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు వారికి, అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి వాళ్ళ యొక్క జాబ్ రిలేటెడ్ ఆర్ వర్క్ రిలేటెడ్ ఆర్ ఎనీ ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ ఇట్లాంటివి ఏమన్నా సరే అందులో ఫ్రూట్ఫుల్ అనేటువంటిది కనబడుతుంది వీరికి. రైట్. రైట్. అండ్ అట్లాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొన్ని లాభాలు కలుగుతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, ఇది మనం చెప్పుకోవచ్చు. Hmm. అండ్ అదేవిధంగా మదర్కి ఫైనాన్షియల్ గ్రోత్ అని చెప్పొచ్చు ఇక్కడ, Beautiful. బికాస్ ఆఫ్ 4000 సెకండ్ హౌస్ యాక్టివేషన్ అవుతుంది Hmm. కాబట్టి. Hmm. ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే, వీళ్ళకి పర్టికులర్గా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్స్, ఏదైనా ఒక గృహం ఏదైనా కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది, ఆగిపోయినటువంటిది కాస్త మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, లేదా ఇంటీరియర్ డిజైనింగ్స్, ఇంటీరియర్ రిలేటెడ్ ఏదైనా కొత్తగా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసుకోవడానికి Hmm. దిస్ ఇస్ ద రైట్ టైం. కాకపోతే ఏంటంటే, కొంచెం ఈ కుజుడు మనకి ఆల్మోస్ట్ ఇంకొక 40 డేస్ వరకు ఇక్కడ ఉన్నాడు. ఈ ఫోర్త్ లార్డ్ మారిన తర్వాత కొనుక్కోవడం మంచిది. Hmm. అది దాదాపు ఇంకో 40 డేస్ ఉంటాడు. 40 days. 40 డేస్, ఎందుకంటే కుజుడు కూడా మనం చూసుకోవాలి, ఈ లార్డ్ ఎలా ఉన్నాడు. ఈ రెండు గ్రహాల ద్వారా 4th హౌస్ యాక్టివేషన్ లో ఉంది, కానీ లార్డ్ ఎలా ఉన్నాడని కూడా పరిశీలన చేసుకోవాలి. 4th హౌస్ అండ్ 4th లార్డ్. సో జూన్ సెకండ్ వీక్ అలా మొదలు పెట్టుకుంటే బెటర్. బెస్ట్ అది అదొకటి. అండ్ అట్లాగే కాస్త మదర్ ఫాదర్కి కూడా బాగుండే ఇది, కొంచెం మదర్కి ఏదైనా గతంలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ అవుతాయని మనం చెప్పొచ్చు, అదొకటి చెప్పొచ్చు. అండ్ వీళ్ళ జీవిత భాగస్వామికి ఉద్యోగ అభివృద్ధులు ఉంటాయి సింహలగ్నంలో పుట్టినటువంటి వారికి, బికాస్ ఆఫ్ 10th హౌస్. ఇక్కడ నుంచి 4th హౌస్ అయితే 7th హౌస్ నుంచి 10th హౌస్ కదా. అలాగే సంతానానికి విదేశీ యోగాలు అట్లాంటివి ఇస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులు అంటే సింహంలో పుట్టారు, వీళ్ళ తల్లిదండ్రులు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడా చూపిస్తుంది, ఇస్తుంది అంటే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఇస్తుంది, అందులో డౌట్ లేదు. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే, కన్యవారికి పర్టికులర్ గా షార్ట్ జర్నీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి, కొత్త అగ్రిమెంట్స్ చేస్తారు, న్యూ అగ్రిమెంట్స్, షార్ట్ జర్నీస్, ధైర్యంగా ఒక పని చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే, గతంలో ఏదైనా సిబ్లింగ్స్ తో ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినవి క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సహజంగా వీళ్ళ కేతు లగ్నంలో ఉన్నందుకు కొన్ని సహజంగా కన్యా లగ్నం వాళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఉండేటువంటి టాలెంట్ ఏమిటి అంటే అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలుగుతారు దేనైనా సరే. ఇది కొంచెం కేతు వల్ల కొంచెం తగ్గినటువంటిది, కొంచెం ఈ ట్రాన్సిట్ వల్ల అవన్నీ మళ్ళీ సెట్ అవుతాయి. మాటలో ఒక రకమైన డిఫరెన్సెస్ వచ్చినవన్నీ కూడా సెట్ అవుతాయి, కమ్యూనికేషన్ ప్లేస్ లో ఉంది కాబట్టి. అండ్ అలాగే ఈ సంతానానికి రావాల్సిన కొన్ని లాభాలు రావడం కన్యా లగ్నం వారికి. అండ్ అలాగే కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామి ఏదైనా సరే, ఇప్పుడు చూడండి జాబ్ కోసం వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి ట్రై చేసే విషయాలకి, లేకపోతే కొన్ని కోర్సెస్ చేసి వాళ్ళు చేస్తున్న జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ పెంచుకుంటారు, అటువంటి వాటికి ఈ కన్యా లగ్నం వారికి బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక తులవారికి చూసుకుంటే, ఇక్కడ ఏంటంటే చాలా మందికి తెలియక ఏమనుకుంటారంటే, గురువు అష్టమంలోకి వెళ్ళిపోయాడు, గురుబలం లేదంటారు, మొత్తం కష్టాలు అంటారు. కానీ కాదు, ఎప్పుడు కూడా గురువు ఎక్కడుంటే అది ఎక్కడి నుంచి ఉండి చూస్తుందో దాని ప్రభావాన్ని చూపిస్తుంది. కష్టం అంటే ఎటువంటి విషయాల్లో కష్టం వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. లగ్నం నుంచి అష్టమంలో గురువు ఉన్నాడు, కానీ సెకండ్ హౌస్ ని చూస్తున్నాడు. సెకండ్ హౌస్ ని చూస్తున్నందుకు తులాలగ్నం వారికి ఫైనాన్షియల్ గా మంచి గ్రోత్ ఇస్తాడు, తిరుగులేదు, ఫైనాన్షియల్ గా ఏ ఇబ్బంది ఉండదు. కానీ 8th హౌస్ లో ఉన్నందుకు ఏంటంటే, పూర్వీకుల ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఫైనాన్స్ ఏదైనా రావాల్సింది ఆగడం కానీ, ఇట్లా ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేటువంటి విషయాలు కొంచెం జరుగుతుంటాయి. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంది, దానికే మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే సంతానానికి కూడా కాస్త, వీళ్ళ యొక్క సంతానానికి కూడా కొంత జాబ్ ఆస్పెక్ట్స్ లో బాగుండడం కానీ, ఇట్లాంటివి బాగుంటాయి చెప్పాలంటే, అదొకటి. అండ్ వృశ్చిక లగ్నం వారు కనుక తీసుకున్నట్లయితే, వీళ్ళకి ఎప్పటి నుంచో ఇప్పుడు సహజంగా వీళ్ళకి ఏంటంటే 4th హౌస్ అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఆఫ్ 4th హౌస్ మనస్థానంలో తిరుగుతుంది కాబట్టి, ఈ మానసికంగా వచ్చేటువంటి స్ట్రెస్ ని
గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల అది కంట్రోల్ అవుతుంది. అంటే సరే ఏమైపోతుంది, సరే ఇన్ని చూసాం ఏమవుతుందిలే, ఇక్కడ దాకా మునిగి వాడికి ఏమిటి అని ఇలా Right. అర్థం చేసుకుంటుంటారు వాళ్ళు. Right. Right. అంటే వాళ్ళు ఇంకా ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. Mm. నిండా మునిగిపడి చలేంటి, చలేంటి చలేంటి సరే ఏమవుతుంది, ఇప్పుడు దాకా ఇంత అయింది, ఇంతకంటే ఇంకేమవుతుందిలే, ఒక మొండి ధైర్యం మొండి వచ్చేస్తుందా? ధైర్యాన్ని ఇచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ గురువు గురువు దృష్టి. డైరెక్ట్ దృష్టి ఉంది. గురువు ఈజ్ ఆల్వేస్ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచేవాడు. Alright. ఒక అంటే అక్కడ సిచ్యువేషన్స్ అర్థం చేసుకునేలా గురువు చేస్తాడు అనమాట. సో అందుకని గురువు దృష్టి ఎప్పుడైతే పడిందో, డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే పడిందో, ఎంత సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నది కాస్త సరే ఇంతకంటే ఏమొద్దు మహా అంటే, ఇంతకంటే ఇంకేం కాదు కదా, సరే కానివ్వండి వెళ్ళిపోతుంది అంటే ఆ ధైర్యాన్ని ఇస్తుంది రాశి పర్టికులర్. కాకపోతే 4th house లో ఎప్పుడైతే సాటర్న్ ఉన్నాడో కొంచెం వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్స్ అవి చేసుకునేటప్పుడు, ఏదైనా వాహనాలు ఓల్డ్ అంటే పాతవి సెకండ్ హ్యాండ్ వాహనాలు కానీ అట్లాంటివి కొనుగోలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని కొనుగోలు చేయాలి. బట్ ఓకే. అయితే అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి పర్టికులర్గా డబుల్ ట్రాన్సిట్ అనేది 12th house లో పడుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి దిస్ ఇస్ ద రైట్ టైం వీళ్ళకి. మనం చూడండి ఎప్పుడు కూడా రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చే ఫలితాలు ఈజ్ డిఫరెంట్. పర్ఫెక్ట్గా గురుశని డబుల్ ట్రాన్సిట్ లేనప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ సరిగా ఫలించవు ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి జన్మజాతకంలో 12th house ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుందో చూసుకోవాలి. 12th house ఫ్రూట్ఫుల్ అవుతుంది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రూపాయి మిగులుతుంది, అప్పుడే మిగులుతుంది. నేను దీని మీద ప్రయోగం చేసి దాదాపుగా కొన్ని లక్షల రూపాయల ప్రయోగానికే నేను ఖర్చు పెట్టాను. ఏది మనం బయట వాళ్ళ మీద చేయలేం కదా. సరే ఇప్పుడు 12th house బాగాలేదు, సరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి చూద్దాం, నిజంగానే వస్తుందా రాదా, నిజంగానే పోయిన రోజు. ఎందుకంటే 12th house యాక్టివేట్ అయినప్పుడు పెట్టారా? పెట్టినప్పుడు వచ్చినా కూడా 12th house యాక్టివేషన్ అయినప్పుడు 2000తో ₹1,00,000 వచ్చినవి ఉన్నాయి. 12th house యాక్టివేషన్ లేనప్పుడు 50 లక్షలు పెట్టిన రూపాయి రాని ఉన్నాయి. అంత డిఫరెన్స్ ఉంటుంది. నిజంగా ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ యొక్క ధనస్సు వారికి యాక్టివేట్ అవుతుంది. 12th house. ఈ 12th house యాక్టివేషన్ అవునప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి రావడం. బట్ వీళ్ళ పర్సనల్ చార్ట్ లో కూడా 12th ఏదైనా ఉందో కూడా చూసుకోవాలి. అండ్ అలాగే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిసి రావడము. అండ్ వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా లోన్స్ ట్రై చేస్తే ఆ లోన్స్ కలిసి రావడం అనేటువంటిది ఇస్తుంది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే చేసే బిజినెస్లో ఆల్రౌండ్గా వీళ్ళకి లాభాలు వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆల్రౌండ్ లాభాలు రావడం. అలాగే కొంతమందికి చూడండి ఒక్కోసారి వీళ్ళ సంతానానికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు, వీళ్ళ సంతానానికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. బికాస్ ఆఫ్ మకరం నుంచి 5th house నుంచి 7th house యాక్టివేషన్ అవుతుంది. సో సంతానానికి పెళ్లి సంబంధాలు ఇస్తుంది ఇక్కడ. అంటే సంబంధం కుదరడము, వివాహాలు అవ్వడం, ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు. నాది మకర లగ్నం అండి, సంతానానికి ఏంటో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం అంటారు, ఇక్కడ మీకు యాక్టివేషన్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ అట్లాగే కుంభం వారి కనుక తీసుకుంటే వీళ్ళకి జాబ్ ఆస్పెక్ట్స్లో చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో జాబ్స్ కోసం వెతుకుతున్నారు. అందులో పర్టికులర్గా కొంతమంది చూడండి కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన బాగా వీళ్ళు వెతుకుతూ ఉంటారు. అంటే ఐ మీన్ దాని నుంచి కొంత రావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ, లేకపోతే దాని గురించి కోర్సెస్ చేస్తూ ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి ఈ 10th house ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో హాల్ ఆఫ్ సడన్ గా వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు వాళ్ళు, ఎందుకంటే న్యాచురల్ అయితే కదా, న్యాచురల్ అయితే కదా. ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా హోప్స్ వదిలేసుకుని ఇంకా రాదులే అనుకునేటప్పుడు వస్తుంది టెండర్స్ గవర్నమెంట్ టెండర్స్ రావడము, జాబ్స్ రావడము, ఏదైనా సరే వర్క్ అనేటువంటిది వీళ్ళకి స్టార్ట్ అవుతుంది సడన్ గా అలా వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ న్యాచురల్ అయితే లో జరుగుతుంది అది. ఇక్కడ ఏంటంటే ఏ హౌస్ లో జరుగుతుంది, న్యాచురల్ గా ఏ హౌస్ లో జరుగుతుంది, ఏ ప్లానెట్స్ ఏ హౌస్ ని చూస్తున్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా రావడం జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఖచ్చితంగా కుంభలగ్నంలో పుట్టారు లేదా కుంభరాశిలో పుట్టారు అనుకుంటే వీళ్ళ జీవిత భాగస్వామి ఖచ్చితంగా గృహమో, వాహనమో, వస్తువు ఏదో ఒకటి ఖచ్చితంగా కొనుక్కుంటారు. బికాస్ ఆఫ్ కుంభం వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఆ ప్రాపర్టీస్ ఇప్పిస్తుంది ఇక్కడ, అదొకటి. అండ్ అట్లాగే మీనం వారికి కనుక చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము. సహజంగానే మీన లగ్నంలో ఎవరైనా పుట్టారంటే అన్వేషణ లగ్నం అంటారు. అంటే వీళ్ళకి ఎప్పుడు అన్వేషణ ఉంటుంది, ఎందుకు పుట్టాను, నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, నా లైఫ్ ఏమిటి, ఇటువంటివి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి రాహు కానీ, ఇక్కడ ఉండే కేతు కానీ, ఈ డబుల్ ట్రాన్సిట్ దీని మీద పడుతున్నటువంటిది కానీ ఏం చేస్తుందంటే వీళ్ళ జన్మ కైవల్యం, అంటే వీళ్ళ యొక్క లైఫ్ ఒక మంచి దీంట్లోకి తీసుకెళ్ళడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా బాగుంటుంది ఈ టైంలో. అండ్ పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ కానీ, గురువుల నుంచి కానీ,
లేదా ఫాదర్ నుంచి కానీ వచ్చేటువంటి సపోర్ట్ అద్భుతంగా వస్తుంది ఇక్కడ. బ్యూటిఫుల్. అలా రావాలి ప్రత్యేకించి రావాలి. మీనరాశి వారికి. ఎందుకంటే నలిగిపోతూ ఉన్నారు. అటు ఎల్నాటి శని, జన్మలో ఎగ్జాక్ట్లీ. రాహు, ఎగ్జాక్ట్లీ. రకరకాల అయితే ఇక్కడ ఒక ఇబ్బందులు. విషయం చెప్పుకోవాలి ఏంటంటే, చాలా మందికి డబుల్ ట్రాన్సిట్ వచ్చినప్పుడు కొంతమందికి 100% రిజల్ట్ వస్తాయి. కొంతమందికి 80, కొంతమంది 90, కొంతమందికి ఏదో స్వల్పంగా 20, 30 వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో నడుస్తున్న దశాభుక్తి. హ్మ్. అంటే వాళ్ళకి ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుందో చూసుకోవాలి. హ్మ్. కొంతమంది గురువులో శుక్రుడనో, హ్మ్. శనిలో రవనో ఏవో నడుస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఆ పర్టిక్యులర్‌గా మహాదశానాథుడు, అంతర్దశానాథుడు ఎవరో చూసుకొని, ఆ పర్టిక్యులర్ గ్రహాలకు దీపారాధన చేసి, హ్మ్. ఈ గ్రహాలకు కూడా అంటే శని గురువులకు కూడా దీపారాధన చేసి, గోవుకి గనక బెల్లము, అదేవిధంగా అరటికాయలు, క్యారెట్స్ గనక తినిపించినట్లయితే హ్మ్. ఫ్రూట్‌ఫుల్‌గా వస్తుంది. అందరూ కూడా ఈ అందరూ రాశి, ఆ కూడా. రాశి ఈ అంటారు. రాశి, ఆ రాశి లేదు. అందరూ కూడా ఇది గనక చేసినట్లయితే యాక్టివ్ అవుతుంది బలంగా. ఎప్పుడెప్పుడు చేయమంటారు సార్ ఈ రెమెడీ? శనివారము, గురువారము లేదా మంగళవారం చేయాలి. కరెక్ట్. తెలుసుకోవాలి కదా! తెలుసుకోవాలి కదా! అది. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే 1 నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా చాలా ప్రశాంతవంతంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.